హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. చేద్దామంటారా ప్రభుజీ? సరే. హరే కృష్ణ ప్రభుజీ, కనిపిస్తుందా ప్రభుజీ? కనబడుతున్నది. భగవద్గీత చాప్టర్ 15. ఓకే. ఎస్ ప్రభుజీ. యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిధి జాతి మాం సర్వభావేన భారత. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజంతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ మాతాజీ. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజంతి మాం సర్వభావేన భారత. ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాతాజీ ఇస్తున్నారు. నాగమణి మాత దండప్రాణ మాతాజీ. హరే కృష్ణ. నాగమణి మంత్ర. यो मामेमवसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. ఇంకోసారి చదవనా ప్రభుజీ? చదవండి మాత, పర్లేదు. ఇద్దరేమన్నారుగా యో చదవండి. మామేమవసమ్ము. హరే కృష్ణ. చదవండి మాత. यो मामेमवसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. हरे कृष्ण. హరే కృష్ణ. కృష్ణ కుమార్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోద్ ప్రణామ మాత. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. గుడ్, బాగుంది. హరే కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభు. నరసింహదాస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. దండ ప్రణామ ప్రభుజీ. దండోద్ ప్రణామ ప్రభుజీ. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విభజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అర్చన కృష్ణ हरे बोल प्रभु जी। మాతాజీ. यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. హరే కృష్ణ, బాగుంది. हरे कृष्ण. మమతా వాట్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. దండోద్ ప్రణామ. ప్రణామ ప్రభు. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రుద్ర ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ మాతాజీ. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోద్ దండాత్ ప్రణామ ప్రభుజీ. దండోద్. యో మామేవ హరే కృష్ణ.
यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। హరే కృష్ణ. జ్యోతి हरे ధన कृष्ण प्रभु। ధనల 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 కోట. हरे कृष्ण प्रभु जी। దండవత్ ప్రణామ మాతాజీ. హరే यो కృష్ణ. मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु జై जी। జై శ్రీ మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండవత్. यो मामेव सम्मूढ जानाति पुरुषोत्तम स सर्व विभजति मां सर्वभावेति भारत। సర్వభావేన భారత. सर्वभावेन भारत। सारी प्रभु जी। పర్లేదు పర్లేదు ట్రై చేయండి. అమృత్ सर्वभा శ్రీనివాస్ సార్. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు. थैंक यू प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ ప్రభు. यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। హరే కృష్ణ. हरे कृष्ण దేవి మాతాజీ. హరే కృష్ణ మాత ప్రభుజీ. లెవెల్ 1 పెట్టమంటారా? ఉమాదేవి ఉన్నట్టున్నారు. हरे कृष्ण प्रभु जी। మాతాజీ. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् जाति मां सर्वभावेन भारत। హరే కృష్ణ. హరి బోల్. మాతాజీ లెవెల్ 1 పెట్టు. లెవెల్ 1 కు హ్యాండ్ రేడ్ చేసిన వాళ్ళు కృష్ణ కుమార్ మాతాజీ. हरे कृष्ण प्रभु जी। यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। हरे कृष्ण प्रभु। హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ మాతాజీ. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండవత్. यो मामेव सम्मूढो भजते पुरुषोत्तमं జానాతి పురుష. ओके सारी प्रभु। जानाति पुरुषोत्तमं तत्सर्व विभजते मां सर्वभासेन भारत। సర్వభావేన. భావేన. సర్వభావ. సార్ అదే వస్తుంది ప్రభుజీ. సారీ. పర్లేదు. అర్చన కృష్ణ. అర్చన కృష్ణ మాత. జ్యోతి అనొకటి. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాత. జ్యోతి यो ధన हरे कृष्ण प्रभु जी। పాడు. यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। మాతాజీ లెవెల్ 2 కు తీసుకుంటారా మాది పవర్ మాతాజీ.
ప్రభుజీ. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం. హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభు, లెవెల్ 2. దండ ప్రణాం ప్రభుజీ. యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం ససర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ ప్రభు. హరి బోల్. లక్ష్మీ మాతాజీ, జయ శ్రీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందా? వినబడుతుంది మాతాజీ, వినబడుతుంది. హరే కృష్ణ. వినబడుతుంది. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. Yes, హరే యో కృష్ణ. మామేవమసం. హరే కృష్ణ ప్రభుజీ. వినబడుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, ఎస్ ప్లీజ్. ప్రభుజీ వాయిస్ కట్. వినబడుతుంది మాతాజీ, మీరు చెప్పండి. క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ ప్రభుజీ. యో మాం. హరే కృష్ణ ప్రభుజీ. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జయ శ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యో మామేవ సమ్మూఢో భజతే పురుషోత్తమం జానాతి పురుషం. జానాతి పురుషోత్తమం సర్వ విద్భజతే మాం సర్వ భావేన భారత. సర్వభావేన భారత. ఓకే. యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అది యో మామేవ సమ్మూఢో భజతే. జానాతి పురుషం. భజతే అని వస్తుంది ప్రభుజీ. అవును. జానాతి పురుషోత్తమం విద్భజతే మాం భావేన భారత. ఈ 2 వర్డ్స్ పోతున్నాయి ప్రభుజీ. సారీ, అవి ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ అక్కడికి వస్తున్నాయి. అదే ప్రభుజీ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. యో మామేవ మా సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. హరి బోల్. రుద్రమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. హరి బోల్. అర్చన కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. హరి బోల్. మాతాజీ లెవెల్ 3 తీసుకోండి. ఓకే ప్రభు. నేను స్టార్ట్ చేయను ప్రభుజీ, నాకు ఇస్తారా ఛాన్స్? అయ్యో పర్లేదు, అంటే హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ లో ఉన్నప్పటికీ ఎత్తలేకపోతున్నాను. మోస్ట్ వెల్కమ్. హరే ప్రణాం ప్రభుజీ. సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ. హరి బోల్. ఎవరు వచ్చారు? నరసింహదాస్ ప్రభే, మీరే. యో మామేవ అసమ్మూఢో
जानाति पुरुषोत्तमं स सर्वविद् विद्भजति मां सर्वभावेन भारत। हरे कृष्ण हरे प्रभु। हरे कृष्ण। लक्ष्मी माता जी। यो हरे कृष्ण प्रभु जी। माता दंडवत जी, प्रणाम। हरे कृष्ण। दंडवत प्रणाम। हरे यो मामेव मसम्मूढो हरे कृष्ण। यो माम यो मामेव यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। सूपर। हरे हरे कृष्ण। कृष्ण। हरि बोल। नेक्स्ट रुद्र माता जी। हरे कृष्ण प्रभु जी। यो मामेति मसम्मूढो यो जानाति मामे यो माम मामेव यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। हरे कृष्ण। संध्या। प्रणम। हरे कृष्ण। यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स विद्भवजति मां सर्वभावेन भारत। हरे कृष्ण माता गुड। हरे प्रभु। कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण। ఉన్నారు ఉన్నారు. నాగమణి అర్చన మాతాజీ ఉన్నారు. మంచాల हरे कृष्ण। हरे మాతాజీ कृष्ण। దండవత్ यो ప్రణామ్. यो मामेवमस यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। హరి బోల్. అర్చన కృష్ణ हरे कृष्ण प्रभु जी। यो మాతాజీ. मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। హరి బోల్. హరి బోల్. కృష్ణ కుమారి మాతాజీ. हरे कृष्ण प्रभु जी। హరే यो కృష్ణ. मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारतः। हरे హరి कृष्ण బోల్. प्रभु। జయశ్రీ మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. యో మామేవ సమ్మూఢో భజతే జానా జానా జానాతి జానాతి పురుషోత్తమం తత్సర్వం విద్భజతి మాం సర్వ భావేన భారత. హరి బోల్. ప్రభుజీ చదివినప్పుడు వస్తుంది, ఇక్కడ చదివేటాలకు వస్తుంది. వస్తుంది ఇంకా అయినాక వస్తుంది. జ్యోతి దానంలో हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद्भजति मां सर्वभावेन भारत। హరి हरे బోల్. कृष्ण। కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు చదివినను. చదివారు కదా. ఓకే. అది అవును. మీరు ఆయన రావాలి. ఉమాదేవి మాత ఉన్నట్టు. ఉమాదేవి మాతాజీ. हरे कृष्ण प्रभु जी। మాతాజీ. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। చదివిన వాళ్ళు మ్యూట్ లో ఉండిపోండి మాతాజీ. డిస్టర్బెన్స్ వస్తుంటది కొంచెం. ओके ओके प्रभु जी। ఓకే. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా? ఇక లేరు. విద్యులత మాత వచ్చింది. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। प्रणाम దండవత్ మాతాజీ. प्रणाम प्रभु जी। హరే यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। हरे कृष्ण प्रभु। హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు చదివారా? చదవాలి. లేదు. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. చదవండి. చదువు. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं
स सर्वविद् भजति मां सर्वभावेन भारत। हरि बोल। ఉమాదేవి పావన అయిపోయినా. ఓకే, లాస్ట్ 4th రౌండ్ తీసుకోండి మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు నరసింహదాస్ ప్రభు వేరే. ధన్యవాద్ यो मामेव असम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां भावेन सर्वभावेन भारत। हरे कृष्ण। లక్ష్మీ మాతాజీ. మీకు ఆనందొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే దండవత్ ప్రణామ్ మాతాజీ. యో హరే కృష్ణ. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. హరే కృష్ణ ప్రభుజీ. రుద్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కుదిరితే వీడియో ఆన్ చేసుకుంటారా? హరే కృష్ణ మాతాజీ. పర్లేదు, వీలైతే చూడండి. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓకే, హరి బోల్. अर्चना कृष्ण. हरे बोल प्रभु जी। यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। हरे बोल प्रभु जी। हरि बोल. नागमणि मंसाल. नागमणि माताजी. हरे कृष्ण प्रभु माताजी. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। ममता वाणी माता. प्रणाम प्रभुजी। हरे कृष्ण। प्रणाम प्रभु। यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। थैंक यू प्रभुजी। हरि बोल, हरि बोल। उमादेवी माताजी. हरे कृष्ण. उमादेवी माताजी ఉన్నారా? ఉన్నారు. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మీరు. హరే కృష్ణ ప్రభుజీ. మళ్ళీ చదవండి. यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। कांग्रेट्स अम्मा. हरि बोल, हरि बोल. पावनी माता. हरे कृष्ण प्रभुजी। దండవత్ ప్రణామ్. यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। हरे हरि कृष्ण। बोल. विद्युलत माताजी. हरे कृष्ण प्रभुजी। प्रणाम। यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत। हरे कृष्ण प्रभु। हरि बोल, हरि बोल. श्रीनिवास प्रभु. हरे कृष्ण प्रभु। यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत।
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరి బోల్. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ధన్యవాదాలు. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వమిద్భజతే మాం సర్వభావేన భారత. గుడ్. లాస్ట్కి వచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. లాస్ట్కి వచ్చారు. తిన్నగా వేక చదివినప్పుడు వస్తుంది, మళ్ళీ ఈడ చదవడానికి వీడియో ముందల కొంచెం వస్తుంది. కృష్ణ లీలలు అంతే. అదే ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా చదువుతారా? ఎనీమోర్? హరే కృష్ణ. 28. ఓకే, 30 minutes అయిపోయింది. ఓకే, హరే కృష్ణ. ఇది పురుషోత్తమ యోగం. పురుషోత్తమ యోగం అంటే పురుషోత్తముడు అయిన సర్వేశ్వరుడు దేవదేవుని పొందేటువంటి ఒక సువర్ణ అవకాశమైనటువంటి ఘట్టం ఈ యోగం. ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం అని కూడా అంటారు. 15.19 భగవద్గీత 15వ అధ్యాయము 19వ శ్లోకం. లాస్ట్ బట్ 1 శ్లోకం. ఇందులో శ్లోకాన్ని ముందు అనాలిసిస్ చేద్దాం మనం. యో మామేవ సమ్మూఢో, యో మామేవ ఎవరైతే, అసమ్మూఢో వితౌట్ డౌట్ సంశయం లేకుండా ఎవరైతే అనేది ఒక పదం. కండిషన్ పెడుతున్నారు ప్రభు ఇక్కడ. జానాతి పురుషోత్తమం. జానాతి జాంతా హై. ఏం జాంతా హై? తెలుసుకుంటాడు. ఎవరిని? పురుషోత్తమునిగా. ఎవరిని? నన్ను, అంటే కృష్ణుని. కృష్ణుడు చెప్తున్నది కదా, ఎవరైతే నన్ను పురుషోత్తమునిగా గుర్తిస్తారో, ఎవరైతే సందేహం లేకుండా ఉంటారో, ఎవరైతే పురుషోత్తమునిగా గుర్తిస్తారో, సర్వవిద్, వారు మొత్తము తెలిసిన వాళ్ళట. థర్డ్ పాయింట్ ఏంటి? వాళ్ళు మొత్తం తెలిసిన వాళ్ళు. ఎవరు మొత్తం తెలిసిన వారు? ఎవరికైతే ఏ డౌట్ లేవో, ఎవరికైతే కృష్ణుని పురుషోత్తమునిగా భావించగలుగుతున్నారో వాళ్ళు సర్వజ్ఞులు, సర్వ తెలిసిన వాళ్ళు అట. అలాంటి వాళ్లకు భజతి మాం సర్వభావేన భారత, సర్వ పరిపూర్ణమైనటువంటి భక్తియుక్త సేవ లభించే అవకాశం ఉంది అని అంటున్నాడు. పరమాత్మ ఎంత క్లియర్ గా చెప్తున్నాడు మనకు. అయ్యా, మనకు అయితే భక్తి అంటే చాలా ఏదో బొట్టు పెట్టేసుకొని గుడికి పోయి దండం పెట్టేస్తే భక్తి అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, తెలుసుకుంటే అయిపోయింది. ఏం తెలుసుకుంటే? ఇప్పుడు కృష్ణుడట పురుషోత్తముడు అని తెలుసుకుంటే భక్తి వచ్చేస్తుంది అని అన్నాడు. తెలుసుకున్న. హరే కృష్ణ. వినబడుతుందా ప్రభు అందరికి? మాతాజీ అరే వినబడుతుంది కదా? ఆడియబుల్. ఇప్పుడు ఆయన పురుషోత్తముడు అని తెలుసుకున్నాము. తెలిసింది కదా ఇప్పుడు అన్నాం. నేను చెప్పాను, మీరు విన్నారు. మీరు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళే కనుక మీకు కూడా తెలుసు పురుషోత్తముడు అని. పురుషోత్తముడు అని తెలిసినంత మాత్రాన భక్తియుక్త సేవ, డివోషనల్ సర్వీస్ వస్తుంది అని అన్నాడు. వచ్చిందేనా? వచ్చింది ప్రభు. వచ్చేస్తుంది. ఫుల్గా రాలేదు ప్రభు, వచ్చిందని అనుకుంటున్నాం. వచ్చేస్తుందా? వస్తుంది. తెలియంగానే రాదు. ఇప్పుడు అట్లా వస్తుందని మనం అనుకుంటే మమ అనగానే మనకు మమ అయిపోయిందా? కాదు. మమకు ఏమున్నాయి? ఎలా అయితే అవుతుంది. ఇక్కడ మనం కొంచెం అనాలిసిస్కి వెళ్తే, సంశయం లేకుండా నన్ను పురుషోత్తమునిగా ఎరిగినవాడు సర్వం ఎరిగినవాడు అని చెప్పాడు ప్రభు. సర్వేశ్వరుడు ఏం చెప్తున్నాడు? ముందు సంశయం, వితౌట్ డౌట్. డౌట్ ఎప్పుడు ఉంటుందండి మనకు? హరే కృష్ణ. నమ్మకం లేకపోతే ప్రభుజీ. నమ్మకం లేకపోతే. వెరీ గుడ్. నమ్మకం దేని మీద నమ్మకము? ఇది ఇలా అనాలిసిస్ చేయాలి మనం. భగవంతు మీద పక్కకి పెట్టండి. నీవు ఒకరిని నమ్మాలి, ఒక వస్తువు నమ్మాలి, ఒక మనిషిని నమ్మాలి అంటే
నీ రిక్వైర్మెంట్ ఏంటి ఫస్ట్? మన తనపై రిక్వైర్మెంట్ ఏంటి నమ్మకం ప్రభుజీ? తనపై తనకు నమ్మకం ఉండాలి ప్రభుజీ. ప్రభుజీ తనపై తనకి నమ్మకం ఉండాలి. అది ఫస్ట్ అది తర్వాత కొంచెం డీప్ గా వద్దు, మనకు బేసికల్ గా పోదాం. నేను నిన్ను నమ్మాలి అంటే వాళ్ళ గురించి ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి. వారు అథెంటిక్ గా ఉండాలి అని అనుకుంటాం. మాటది ఒక అథెంటిక్ అని చెప్పబోతుంది. వెరీ గుడ్, అది నోట్ చేసి పెట్టుకోండి. అథెంటిక్ గా ఉండాలని ఒకరు అన్నారు, మంచిగా ఉంది. నేను కొత్తవానండి. వాస్తవంగా ఈ గౌరంగవాణి టీంలో ఉండడం వల్ల నన్ను ఎప్పుడన్నా చూసినట్టు పరిచయం ఉన్నట్టు ఉన్నదేమో కానీ, లేకుండా నేనే మీ ఇంటికి వచ్చాను. మీరు నన్ను నమ్మాలి, లేదా నేను మిమ్మల్ని నమ్మాలి. నేను ఎందుకు వచ్చానో ఫస్ట్ ఆ ఇష్యూ, ఆ ఉద్దేశము మీరు ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది ముందు నాకు తెలియాలి, నాకు నమ్మకం కలగాలి. మనము ఏ విషయాలు పోతుంటాము జనరల్గా, మనకు సమస్యలు ఉంటాయి. ఏ సమస్యలు? హరే కృష్ణ. సమస్యలు భౌతికమైనవి మానసికమైనవి రెండు రకాల సమస్యలు. భౌతికమైనవే పోదాం, మానసికమైన ఇంకొంచెం దూరం పెడితే భౌతికమైనవి ఫస్ట్. డబ్బు లేదనుకుందాం, నేను మీ దగ్గరికి డబ్బు కొరకే వచ్చాను. సింపుల్, డీప్గా వద్దు. ఇంకా డబ్బు కొరకు వచ్చినప్పుడు నీవు డబ్బు ఇవ్వగలవా లేదా నాకు అంటే, ముందు నీ దగ్గర డబ్బు ఉన్నవాడివే ఉండాలి. ఏమేష్ కరెక్ట్? డబ్బు ఉన్నవాడి దగ్గర పోతేనే కదా ఇవ్వగలగడు అనే నమ్మకంతో పోతాం. డబ్బులు అసలు లేని వాని దగ్గరికి పోయి మనకు 10 లక్షల డబ్బు అక్కడ అప్పు ఉంది, మీరు నాకు సాయం చేయండి అంటే చేయగలడా? కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ హెల్ప్? లేదు కదా. అంటే మన అవసరమైనటువంటి ఈ భౌతికమైన ధనము యొక్క సమస్య, ఆ ధన సమస్య లేక ఆ దాన్ని కొట్టుమిట్టాడుతున్నాం, దాన్ని తీర్చేవాడై ఉండాలి. లేదు, రోగం వచ్చింది, ఆ రోగం ఏం చేయాలి? నయం చేయాలి. రోగం నయం ఎవరు చేస్తారు? వైద్యుడై ఉండాలి. ఆయన వైద్యుడై ఉండాలి, ఆయనకు బాగా జ్ఞానం తెలిసిన వాడై ఉండాలి. లేదు, ఏదో కేసులో ఇరుక్కున్నావు, రాత్రి అయింది, ఒంటరిగా ఉన్నావు, ప్రయాణం చేస్తున్నావు, నీకెవరు లేరు, నీకు అండగా ఉండాలి, నిన్ను రక్షించగలగవాడే ఉండాలి. అది కూడా ఒక డౌట్. చేస్తాడా లేదా? వాడే భయపడుతున్నప్పుడు మనని ఏం కాపాడతాడు? కాపాడగలడా? లేడు. అంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి, ఆయన సర్వ సంపద కలిగిన వాడై ఉండాలి. ఓకే. లేదండి నేను నాకు సంపద ఉండి నాకు శక్తి ఉంది అనే కానీ కొంచెం నాకు పేరు వస్తలేదు, ప్రతిష్టలు వస్తలేవు, నాకు మంచి గౌరవం లభిస్తలేదు అంటే, అసలు నీ దగ్గర ఎమ్మడి ఉంటే నా ఉన్న గౌరవం పోతుందా, గౌరవం వస్తుందా అనేది కూడా ఒక డౌటే మనకు. ఆర్ యు క్లియర్? అవునా? ఒక మనిషితో మనం ఉన్నామంటే, ఆ మనిషి ఎంబడ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఎంబడ మనం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఎంబడ మనం ఉంటే మన విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకు డౌట్. దారిన పోని దానేతోని మనము భుజం మీద చేసుకుని వెళ్ళగలమా? ఎందుకు వెళ్ళలేము? నమ్మకం ఉండదు కాబట్టి. ఒకటి మన గౌరవం మనకు ఒకటి ఉంది, ఆడ పక్కకు పెట్టుకున్నాం ఐకాన్. ఆ గౌరవం ఎడ తగ్గుతుందో అని ఒక భయం. ఈ పక్క ఉన్న వానికి గౌరవం ఉన్నది లేదు అని మనకే తెలియదు. అంటే ఆ గౌరవం ఉన్నవాడే ఉండాలి. నో డౌట్లు. దీన్ని డౌట్లు ఉన్నాయి. హరే కృష్ణ. ఒకటి మనకు ధన సంబంధమైన డౌట్లు, హెల్త్ సంబంధమైన డౌట్లు, కీర్తి సంబంధమైన డౌట్లు, ఆరోగ్య సంబంధమైన డౌట్లు. ఇంకో డౌట్ ఏంటి? అసలుకు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా వీడు నన్ను అక్కడికి తీసుకెళ్తాడో లేదో, వీడు నన్ను ఏమైనా సురక్షితంగా ఉంచుతాడో లేదో అనేది కూడా ఒక డౌట్. మనిషి బాగానే మాట్లాడుతుంటాడు, కానీ ఎవరు లేకపోతే ఏం చేస్తాడో ఇప్పుడు ఎవరు నమ్మచ్చట్లేదు కదా ఈ లోకంలో. ఇన్ని రకాలైన డౌట్లు, ఇన్ని రకాలైన డౌట్లు. అంటే మనం నమ్మేవాడు ఎవడై ఉండాలి? కేవలము
మనకు ఒక్క ఆరోగ్యం ఇచ్చేటోడే అయితే సరిపోదు, కేవలము మనకు డబ్బులు ఇచ్చే వాడైతే సరిపోదు, కేవలము మనకు బలం ఇచ్చేవాడైతే సరిపోదు. బలం ఉంటే ఆరోగ్యం ఉండాలి కదా, బలం ఉంటే ధనం ఉండాలి కదా. బాగా బలిష్ఠుడున్నాడు, వాడిని తినడానికే తిండి లేదు, ఎట్లా మరి? అప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తే మనకు అన్ని కోరికలు నెరవేరవు, మన పనులన్నీ కావు అన్నమాట. కనుక ఇప్పుడు ఏ సంశయం లేకుండా, ఇన్ని సంశయాలు లేకుండా మనకు భగవంతుని లీలల్లో చెప్పేటప్పుడు భగవంతుని డెఫినేషన్ ఇచ్చారు. కెన్ యూ రికలెక్ట్ యువర్ మెమరీ? ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉన్నారు, మాతాజీస్ ప్రభుస్ భగవంతునికి నిర్వచనం ఇచ్చారు. హూ ఇస్ గాడ్, గాడ్ క్వాలిటీస్ ఏంటి అని ఇచ్చారు. మనకు ఐడియా ఉందా? ప్రభుజీ. గుడ్ మాత. హరే కృష్ణ. ఎవరు మాతాజీ? మాతాజీ ఇందిరా మాతాజీ. హరిబోల్ మాత. షడైశ్వర్య సంపన్నుడు అన్నాడు పరాశరముని. ఆయన చెప్తూ పరాశరముని చెప్తుంటాడు భాగవతంలో, షడైశ్వర్య సంపన్నుడు, సర్వశక్తిమంతుడు, సర్వ కీర్తిమంతుడు, సర్వ సంపదమంతుడు, సర్వ జ్ఞానవంతుడు, సర్వ వైరాగ్యం కూడా ఆయనకు, వైరాగ్యం కూడా ఆయననే. శక్తి, సంపద, కీర్తి, సౌందర్యం. సౌందర్యం మర్చిపోయాం అందరం. ఆయన ఎంబడి ఉంటే సౌందర్యం ఉంటుందో లేదో మనకు డౌట్. ఆయన సౌందర్యం మన సౌందర్యాన్ని పెంచుతాడు ముందు. ఈ రకంగా షడైశ్వర సంపన్నులు కలిగినటువంటి అన్ని డౌట్లను తీర్చగలిగే, అన్ని డౌట్లు లేకుండా ఉండాలి మనం. అప్పుడే అసమ్మూఢ యోమామేవ అసమ్మూఢ అన్నట్టు. నెక్స్ట్ జానాతి పురుషోత్తమం. జానాతి తెలుసుకోవడం, జాంత హిందీ పదం ఇది. జానాతి ఎవడైతే తెలుసుకుంటాడో, ఏమని తెలుసుకోవాలి? పురుషోత్తముడు. పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు. పురుషులలో ఉత్తముడు అంటే ఎవరికి పేరు? మనం ఎక్కడన్నా విన్నామా? పురుషోత్తముడు అన్న ఒక పదం వినవచ్చు మనకు. భగవంతునికే. ఇంకా మనం ఆల్రెడీ విన్నాం కదా, ఆయన ఆ పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు అని పేరు. ఎవరికి? శ్రీరామచంద్రుడు. సీతారామచంద్ర భగవానికి జై. శ్రీరామచంద్రునికి మర్యాద పురుషోత్తముడు అని పేరు. కృష్ణ భగవానికి ఏం పురుషోత్తముడు అని పేరు? లీలా పురుషోత్తముడు. వెరీ గుడ్. ఈయన పూర్ణ పురుషోత్తముడు కూడా, పూర్ణ పురుషోత్తముడు. ఆయన మర్యాద పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఇంకా డెఫినేషన్కి ఇంకొక వేరే డెఫినేషన్ కదా. ఇలా ఉండాలి కాదు, ఇలా ఉండడమే పురుషుడు అని నిరూపించినటువంటి క్వాలిటీస్, క్వాలిటేటివ్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు. అలా నమ్మాలట మనం. మామూలుగా కృష్ణుడు అంటే నాకు బాగా నచ్చు, కృష్ణుడు బాగా యుద్ధం చేసిండు, బాగా నాట్యం చేసిండు, ఇది ఒక్క క్వాలిటీతో నమ్మడం కాదు. యు మస్ట్ బిలీవ్ ఏంటి? అసమ్మూఢ, ఎలాంటి డౌట్ లేకుండా ఆయన పూర్ణ పురుషోత్తముడు అని నమ్మగలగాలి. ఇవన్నీ నమ్మిన వాడు ఏమంటారట? వాడు పరిపూర్ణ జ్ఞానుడు అంటారు. మాతాజీ ఎవరు వాళ్ళు? ఇవి తెలిసిన వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు కాదు, ఇవి తెలిసిన వారిని ఏమంటారు? తెలుసుకుని పరిపూర్ణులు, పరిపూర్ణ జ్ఞానము సర్వజ్ఞులు అని అంటారు. సర్వజ్ఞులని మనకు 7th చాప్టర్లోనే స్వామి చెప్తూ వచ్చాడు. సర్వజ్ఞులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా బజార్లో. ఎక్కడ దొరికిన అక్కడ సర్వజ్ఞులు ఉన్నారు కదా. ఉన్నారా? ఉంటారా? తక్కువ మంది. నేను చెప్పడం కాదు, స్వయంగా గీతాచార్యుడే చెప్పింది, సర్వేశ్వరుడు చెప్పిన. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సమతి సమాత్మా సదుర్లభ. బహునాం జన్మనామంతే.
జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి స మహాత్మ స దుర్లభ. వాసుదేవుడే అన్నింటికి సర్వకారణాలకు కారణుడని నమ్మేవాడు ఈ జగత్తులో చాలా అరుదు, దుర్లభము అన్నాడు. మనకు దీనికి పర్యాయపదంగా ఇక్కడ బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు. బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిండు. ఏం చెప్పాడు? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద సచ్చిదానంద విగ్రహ సర్వకారణ కారణం గోవింద సర్వకారణ గోవింద గోవిందం తమహం భజామి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ సర్వకారణాలకు ఆయనే కారణమని ఎవరు చెప్పింది? ఇది ది క్రియేటర్ ఆఫ్ యూనివర్స్, క్రియేటరే ఆయనే చెప్పిండు. నువ్వు నేను చెప్పింది కానీ ఇంకా డౌటే లేదు ఇందులో. అంత డౌట్ లేకుండా ఆయన నమ్మగలిగిన వానికి ఏమొస్తుందట? లక్కీ లాటరీ వస్తుంది. అంతేనా? హరే కృష్ణ. ఏమొస్తుంది? ఇన్ని నమ్మిన వానికి ఏమొస్తుంది? బృందావనానికి వెళ్తారు. భక్తియుక్త సేవ అబ్బుతుంది అన్నాడు. హరే కృష్ణ. ముక్తి కూడా కాదు, భక్తియుక్త సేవనే వచ్చేది. భక్తియుక్త సేవ వచ్చింది అంటే భక్తియుక్త సేవ ఉన్నవాడు నా ఎంబడి ఉంటాడు అని చెప్పాడు కదా. దదామి. యాక్చువల్లీ మనకు ఇవి రాకపోవడానికి కారణం ఏమంటారు? ఈ సర్వజ్ఞత రాకపోవడానికి కారణం ఇవన్నీ తెలిస్తేనే సర్వజ్ఞుడు. ఇవన్నీ తెలిస్తే కృష్ణుడు సర్వకారణ కారణుడని తెలియాలి. కృష్ణుడు సర్వమని పురుషోత్తముడని తెలుసుకోగలగాలి. ఇన్ని తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి? అజ్ఞానం ఉంది. ఇంకా అజ్ఞానం దేనికి వచ్చింది? మాయామోహంలో 720లో ప్రథమ కారణం సందేహం. ప్రథమ కారణం సందేహం. సందేహం ఒకటి ఉంది. 2 ఈ సందేహానికి కారణం కన్నా మనము భౌతిక కోరికల్లో కూరుకుపోయినాం. భౌతిక కోరికలో కూరుకుపోవడం వల్ల మన భాష ఎవరో మనకి తెలియకుండా పోయింది. మన రక్షకుడెవరో మనకే తెలియకుండా పోయింది. ఏమంటావు? అసలు చైతన్య చరితామృతం ఆదిలో 5.142లో మహాప్రభు చెప్తాడు ఏంటి? జీవేరా నిత్య కృష్ణదాస్. ఒక్కనాడు కాదు, నిత్య కృష్ణదాస్. ఏకేలే ఈశ్వర కృష్ణ అర సబృత్యు. అందరూ సేవకులే. ఏకేర కృష్ణ ఈశ్వర అన్నవాడు. కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ సేవకులు మాత్రమే. దానికే జీవేర నిత్య కృష్ణదాస్. నిత్య కృష్ణదాస్ అన్న భావననే మనము కామై స్థైస్థై హరిత జ్ఞాన అన్నాడు. ప్రపద్యంతే అన్యదేవత. ఇక్కడ కృష్ణుడు మంచి కీ ఇచ్చాడండి, మనకు మర్చిపోతున్నాం. నిజంగా మన దురదృష్టం ఏంటంటే ఇన్నాళ్ళు, ఇప్పుడు కాదు, ఇన్నాళ్ళ దురదృష్టం ఏంటంటే కృష్ణుడు పక్కే ఉన్న, కృష్ణుడే ఇంత జ్ఞాన భండారము సాగరము మన పక్కకున్నా దప్పి కొరకే ఏడ్చినట్టు ఉంది మన బతుకులు. ఇన్ని చెప్పాడు కదా. ఏంటి? నీ జ్ఞానము కామంలో కోరుకొని పోవడం వల్ల అన్య దేవతలను ఆశ్రయించి మిగతా కోరికల పట్ల అనురక్తి కలుగుతుంది మనకు. కానీ కృష్ణునే మనం నమ్మలేకపోతున్నాం. హరే కృష్ణ మాతాజీ. ఇది రీజన్ అని తానే చెప్పిండు, నేను చెప్తుంది కాదు ఇది. ఆ చెప్పింది కూడా మనం వినాం. ఎందుకు వినాము? కర్మలు అంతే.
కర్మలు ఓడవనంత వరకు వాస్తవంగా ఒకటి చెప్పనా అండి, కర్మలన్నీ ఊడనంత వరకు, కర్మలన్నీ దోషాలు పాపాలు మా కలుషితాలు తొలగనంత వరకు కృష్ణ నామస్మరణ చేసే అవకాశము కూడా లభించదు అని ఆచార్యులు చెప్తున్నారు. అంటే ఇప్పటికి మీరు కృష్ణనామం స్మరణ చేయగలుగుతున్నారు అంటే ఇది ఎన్నో జన్మల మీ పుణ్య ఫలము కొంచెము బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఇక్కడికి వచ్చిందన్నమాట. ఇది దుర్వినియోగం చేసుకోకండి. ఇది మా విన్నపం. అది అర్థమైందా? ఇంకా డౌటా? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహానాదిరాది గోవింద సర్వకారణ కారణమన్న పదాన్ని మనం అర్థం చేసుకోకుండా అన్య దేవతలను ఆశ్రయిస్తున్నాము. అన్య దేవతలను దేనికి ఆశ్రయిస్తున్నాము? భౌతికమైన కోరికలు. భౌతికమైన కోరికలు. ఈ పని కాలేదు, ఆ పని కాలేదు, ఆరోగ్యం బాగలేదు, ఆ పని కాలేదు, వాడు కాలేదు, వీడు సాగలేదు. ఇది కూడా కోరికనే. పక్కవాడు మాకున్న దరిద్రం ఏంటంటే మనం బాగుపడడం కన్నా ఎదుటివాడు చెడిపోవడంలో ఉన్నటువంటి అనురక్తి బాగా పెరుగుతుంది. ఇది రాక్షసానందం, అసుర స్వభావం. ఏమిటి? మనము బాగుపడడానికి తెలియడు, బాగుపడడానికి ఆలోచన కన్నా ఎదుటివాడు బాగుపడుతున్నాడే అని వీనికి చింత. ఇది కొత్త రకమైనటువంటి జబ్బు మనకు. దీనికి ట్రీట్మెంట్ ఒకటే, హరినామ స్మరణ ఒకటే. ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మాతాజీ. ఇక్కడ వాస్తవంగా మనకు ఈ వైష్ణవ దీక్ష తీసుకోవడానికి ముందు 16 మాలలు కనీసం చేయాలని నిబంధన ఉంది కదా, ప్రభుపాదుల వారి ఆదేశం. హరే కృష్ణ. ఉంది 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 అది చేస్తూ అది మనం ముక్కువడిగా చేస్తున్నాం, కానీ భక్తిగా చేస్తున్నారు కూడా. అంటే మిగతా అంటే సంసారం అనేది ఒక సాగరము. ఈ సాగరంలోనే మనం ఈదుకుంటూ మనం ఏం చేస్తున్నాము? హరినామ స్మరణ చేస్తున్నాం. నిజంగా చూస్తే తాత ముందు మనం తప్పటడుగులు వేసినట్టే ఉంటాయి. ఆయన చూస్తుంటాడు వీడు ఏం చేస్తున్నాడు, ఏం కథ అని. దీనికి తోడు నేను చేసిన నిన్న ప్రయోగం ఏంటంటే, కాలం అంతా నిజంగా మన కాలం ప్రతిదానికి బిజీ అని చెప్తుంటాం. ఇది అందరికి నానుడి, అలవాటైపోయిన నానుడి. బిజీ అండి, బిజీ అండి, బిజీ. నిజమే, బిజీలో కూడా మనం తింటలేమా? పడుకోవడం లేదా? తింటున్నాం. పడుకోవడం లేదా? అన్నిటికన్నా మించి పరనిందకు మనం ఎక్కువ టైం కేటాయిస్తున్నాం. ఇది గమనిస్తలే మనం. ఏంది ఆమె ఏం చేసింది అలా? అయ్యో అక్కడ ఎక్కడ కనబడ్డదే, ఎందుకు కనబడ్డది అక్కడ? ఇది అవసరమా నీకు? పోయింది. ఈయన ఏం చేసిండు? అక్కడ నిజంగా చూసిన నేను అక్కడ ఏదో కనబడ్డట్టుంది, మీరు చూసిరా అండి. వీడు చూడడమే కాకుండా పక్కవాని కూడా చెడగొడతాడు. అంటే ఇదేంటి? మనస్సు అనేది మాయాపవృత జ్ఞానం. మన మాయ చేత మూఢలమైపోయి జ్ఞానం అనేది అసుర భావం చేత ఆవరించబడి ఏమైపోతుందంటే మనము దుష్ట కర్మలకు ప్రాధాన్యతమిస్తూ సమయాన్ని చెడగొట్టుకుంటున్నాం. నేను చేసిన ప్రయాణం ఏంటంటే ఇవన్నీ తగ్గించడానికి ఒకటే మందు పెట్టుకున్నాను. ఏంటి? హరినామస్మరణ చేస్తూ మొదలుపెట్టిన. వాడు నామస్మరణ చేస్తూ ఇంకోటి మాట్లాడాడు కదా మనతోని. ఎప్పుడైనా గమనించారా? జనరల్ గా ఒకసారి చూస్తే రెండుసార్లు ఇంత విసుకుదా బాబు అని వాడేస్తారు. వాడు వదిలేయడం కాదు, మనం కూడా వాడిని వదిలేస్తాం. ఈ రెండింటి వల్ల ఏం ఉపయోగం వస్తుంది? టైం సేవ్ అవుతుంది ప్రభుజీ. టైం ఎక్కడ సేవ్ అవుతుంది? హరినామ స్మరణ ఉత్సహించడానికి ఉపయోగపడుతుంది. యూ డూ దిస్. వాస్తవంగా మనకు కర్ణ పిశాచి అని మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంది. కర్ణ పిశాచి విన్నారా? చూసారా మీరు దాన్ని? తెలియదు ప్రభుజీ. కర్ణ పిశాచి మీ చేతుల్లో ఉన్నది సెల్ ఫోన్.
హరి బోల్ ప్రభుజీ. పిశాచి ప్రతి అంటే ఒక్కరిలో ఉంటుంది ప్రభుజీ. ప్రతి ఒక్కరిలో ఉంటది ప్రభుజీ అది. అదే ప్రతి ఒక్కరు ఎంబడ పెట్టుకుని తిరుగుతామా నా పిశాచిని. హరి బోల్. Yes, ప్రభుజీ. ఎంబడ పెట్టుకొని ఆ పిశాచితోని మనము ఇంకా దరిద్రానికి ఏమొస్తాయి, మనం ఏదో నొక్కబోతుంటే ఏ నొక్కంగానే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ కనబడదు, అదేదో నాట్యమో డ్యాన్స్ ఏదో కనబడుతుంది, ఎక్కడో పోతుంటది, 3 డైవర్ట్ అయిపోతుంది. ఏమండి Yes, ఈ ప్రభుజీ. అవునా కదా? Yes, ప్రభుజీ. నేనేదో డైవర్ట్ అవుతున్నా మీరేదో డైవర్ట్ అవుతున్నా చెప్పడం కాదు. మహామునులే, మహాముని విశ్వామిత్రుడు ఏమైండు? మాయలో పడి డైవర్ట్ అయ్యాడు. ఆ సౌండ్ కు, ఆ గజ్జల రవ్వలకి ఏదో ఉన్న భక్తిని కాస్త పక్కకు పెట్టి యూటర్న్ చేసిండు, ఆ పక్క పెట్టి అలాంటి అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనకు డౌట్ లేకుండా ఉండాలి, మనం చేస్తున్న పనుల మీద మనకే డౌట్ లేకుండా ఉండాలి. మనము ఎవరినైతే ధ్యానిస్తున్నామో ఆయన మీద ఏమాత్రం డౌట్ లేకుండా ఉండాలి. అన్నిటికన్నా మించి మనకేముండాలి? ఈశ్వరుడు మనకు పరమ శ్రేష్ఠుడు, ఆయన మనకు ప్రభువు అని మనం గమనించగలగాలి. ఇలా చేస్తే అప్పుడు మనకు ఏమవుతుందంటే భక్తియుక్త మార్గంలో ఉండే అవకాశం ఉంటుంది. భక్తియుక్త మార్గం ఉంటే ఏం బెనిఫిట్ అండి? భూలోకం తర్వాత ప్రభు, భూలోకం గురించి నేను అంత పెద్దగా చెప్పడం లేదు. భక్తులైతే ఎక్కడ ఉంటారో, భక్తులైతే ఎక్కడ ఏం చర్చిస్తుంటారో అక్కడనే నేను ఉంటాను అన్నాడు. ఎవరు? కృష్ణ భగవాన్. ఆయనే చెప్పిండు, మరి నేను కాదు. నీవు ఆయన దగ్గర పోవడం కాదు, ఆయననే నీ దగ్గరకు వస్తాడట. హరి బోల్. హరి బోల్. ఇది ఎలా ఉంది చూడండి, ఈ ఆప్షన్. చాలా బాగుంది ప్రభుజీ. బంపర్ డ్రా అండి, బంపర్ ఆఫర్ ఇది. ఒరే నువ్వు భక్తులు ఉంటురా, నువ్వు నా దగ్గర రాకలే, నేనే నీ దగ్గరకు వస్తాలే. నువ్వు బస్సులు ఎక్కక్కర్లేదు, ఫ్లైట్ తిరగక్కర్లేదు, సద్దులు పట్టుకొని మోయక్కర్లేదు, నేను వస్తాను నీ దగ్గరకు అన్నాడు. ఆయన ప్రామిస్ చేశాడు. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? నో ప్రభుజీ. ఉండకూడదు, దయచేసి ఉండకూడదు. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన పదాలు, ఆయన నామము ఏంటవి? సర్వశ్రేష్ఠ. పవిత్రమైనవి, ఆధ్యాత్మికమైనవి కనుక అవి ట్రాన్స్డెంటల్స్. దే కెనాట్ బి ఎనీ డౌట్ ఆన్ దిస్. దాని మీద మనం డౌట్ పెట్టుకోకుండా ఉండాలి. ఇక్కడనే లాస్ట్ మనము వీక్ లో నేను క్లాస్ తీసుకున్నప్పుడు ఒకటి చెప్పాను మీకు. మళ్ళీ భక్తుడు ఎలా ఉండాలి అనే దాన్ని కొంచెం చర్చించాము, మళ్ళీ ఆగేసాము. ఇక్కడ కొంచెం కనెక్షన్ ఉందని చెప్తున్నాను. అది ఎలా అంటే, చైతన్య మహాప్రభును ఒక గృహస్థుడు అడిగాడని చెప్పాను కదా. హరి బోల్. చైతన్య మహాప్రభువును ఒక గృహస్థుడు వైష్ణవుడు ఎలా ఉండాలి అని అడిగినప్పుడు, అవైష్ణవులతో సాంగత్యం ఉండకూడదు, భక్తులతో సాంగత్యమే ఉండాలి. వైష్ణవుడు అనేవాడు భక్తుడు, భక్తుల సాంగత్యంలో ఉండాలి. అభక్తులను 2 రకాలుగా విభజించాం మనం అప్పుడు. హరే కృష్ణ. రెండు రకాలు ఎవరంటే, భక్తులు ఒకరు కృష్ణుని నమ్మేవాళ్ళు భక్తులైతే, కృష్ణుని సార్వాధిపత్యాన్ని నమ్మని వారు ఒకరైతే, 2వ వర్గము భౌతిక కోరికలో కూరుకుపోయిన వాళ్ళు 2వ వర్గం. వీళ్ళిద్దరు కూడా భక్తులు కారు అని చెప్పారు. డెఫినేషన్ మహాప్రభు ఇచ్చింది. మహాప్రభు ఇచ్చిన వచనంలో మహాప్రభు ఇచ్చిన ప్రతి పదం కూడా మనకు ఆదేశాలతో సమానం. అవి శిరస మనము పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి వాళ్ళు మన కొరకు వాళ్ళ జీవితము మనకు రోల్ మోడల్ గా చేయడానికి వచ్చినటువంటి ఆ పదాలు మనకు అమృత తుల్యాలవి. మన భక్తునికి ఎలా ఉండాలంటే, భవసాగరము ఒక ఆధ్యాత్మిక లోకానికి ఆశించి పనిచేసే మనము ఈ భౌతిక మొత్తం ప్రపంచం ఆధ్యాత్మ లోకం ఒక సాగరంగా భావిస్తే, భౌతిక లోకములో ఉన్న సుఖాలు, మొత్తం ప్రపంచంలో సుఖాలన్నీ ఒక ఆవు దూడ
గెట్టెలో ఉన్నటువంటి నీళ్లు ఎన్ని నిలుస్తాయండి? ఇన్ని నీళ్లు నిలుస్తాయి. పాదము, ఆవు దూడ పాదములో ఉన్న ఆ ప్లేస్ లో ఉన్న నీళ్ల మందమాట ఈ భౌతిక కోరికల, భౌతిక యొక్క విషయ సంపర్కం, విషయ సౌందర్యం, విషయ సంపత్తి. అర్థం కాలే. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలన్నీ కలిపితే ఒక ఆవు దూడ గెట్టెలో దూడ పాదములోని జలం వంటిది. ఆవు దూడ పాదము ముద్రలో ఉన్నటువంటి ఆ స్థలములో ఉన్న నీళ్లను మొత్తం భౌతిక యొక్క సుఖాన్ని పోలిస్తారు. ఎక్కడైతే అంతకు మించిన సుఖం ఎక్కడుంది? సహాగరమైనటువంటి ఆధ్యాత్మిక లోకం ఉంది. ఆ లోకాన్ని కొరకు మనం ప్రయత్నమే చేయడం లేదు. ఈ పాదముల్లో, ఈ దూడ పాదముల్లోని జలముల్లోనే మనం కొట్టుక చేస్తున్నాం. ఇవి ఎప్పుడు ఎండిపోతాయో తెలియదు, ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఈ డివోషనల్ సర్వీస్ అనేది ఒక్కటిసారి స్టార్ట్ అయిందంటే మనకు అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? ఏబిసిడి అంటే ఎల్కేజీ యూకేజీ కాదు, అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, బుక్ రీడింగ్, డైటీ వర్షిప్, ధామ్ నివాస్. డైటీ వర్షిప్ కూడా డైట్ వర్షిప్ కూడా చేయాలి మాతాజీ. మనకు అమృత ఏది బిఆర్ఎస్ లో భక్తి రసామృత సింధులో భక్తుని యొక్క లక్షణాలు కూడా శ్రీ విగ్రహారాధన ఒక లక్షణం కదా. మననే వరదకృష్ణ ప్రభు చెప్తూ మనకు 9th చాప్టర్ కదా, భక్తి రసామృత సింధు 9th చాప్టర్ లో 6th పాయింట్ అది. ఇది శ్రీ విగ్రహారాధన కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకు శ్రీ విగ్రహారాధన అంటే ఆ శ్రీ విగ్రహాన్ని మనకు ప్రభువుగా భావించి, కృష్ణునిగా భావించి, మన మానసికంగా ఉన్నటువంటి భావనను శారీరకంగా మన కర్మలు, మన ఇంద్రియాలన్నిటినీ పవిత్రం చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అది. వెన్ వీఆర్ టచింగ్ గాడ్, మనకు హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత ప్రహ్లాద మహారాజు ప్రార్థిస్తాడట, అయ్యా నా వల్ల కొంచెం తప్పు జరిగినట్టుంది, ఎందుకంటే మా తండ్రి నిన్ను తిట్టాడు అంటే నా వల్ల, నా మీద కోపంతో నిన్ను తిట్టాడు కనుక నన్ను క్షమించండి. ఆయనను మీరు మరి ఏదో చేశారు కదా, అది సర్జరీ అంతా చేసేశారు, ఆ సర్జరీకి మరి ఏమైనా అవకాశం ఇస్తారా అని, ముక్తి ఇస్తారా అని అడగబోతుంటే నరసింహ భగవానుడు ఏమంటాడు, భక్త వత్స, నా చెయ్యి ఎప్పుడైతే తలిగిందో, ఆనిందో, టచ్ అయిందో ఆయన పవిత్రుడైపోయాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ శ్రీ విగ్రహాన్ని మనం టచ్ చేస్తున్నాం అంటే కృష్ణుడు, మనము పవిత్రులం అవుతున్నాము. మన చేతులు, మన కళ్ళు, మన శరీరం అంతా పవిత్రం కావడానికి ఒక సువర్ణ అవకాశము శ్రీ విగ్రహాన్ని అంత నిష్టగా, అంత దేంతో, నమ్మకంతో, భక్తితో చేయాలి. నాట్ ఏ సింపుల్ స్టాచ్యూ అనుకోకండి. ఇది ఆయన ప్రతిరూపము. ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ రిప్రజెంటేషన్ మనకు ఈ యోగ్యత, ఈ జన్మ యోగ్యతకు ఆ రూపం ఇస్తేనే. డైరెక్ట్ గా విశ్వమూర్తి రూపం ఇచ్చేసినాం అనుకో, నిజంగా నిలబడగలవా మనము? మనది మాంసం చూసాం ప్రత్యక్షంగా. మనం 11 చాప్టర్లు చూసాం కదా. విశ్వరూప సందర్శన యోగంలో ఆయన విశ్వాకారం చూపించినప్పుడు ఎవరు భయపడిపోయారు? అర్జునుడు మహావీరుడు, అంతటి శౌర్యం ఉన్నవాడే భయపడిపోయాడు. నీవు నేను కాదు. మనమైతే ఎప్పుడు పరారైపోతాం. అర్జునుడు కూడా దివ్య చక్షువులు ఇచ్చినప్పుడు అర్జునుడు చూడగలిగాడు. ఇచ్చినా కూడా తట్టుకోలేక, అయ్యా నేను తట్టుకోలేను, నీ సౌందర్య రూపము, నీ సాదృశ్య మానవ రూపము నాకు చూపించి నన్ను ప్రశాంతం చేయని 2 కాళ్ళు పట్టుకుంటే ఆగు అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకు ఈ ఉన్న శ్రీ విగ్రహం అనేది
మనకు ఆయన కరుణతో ఆపాదించిన ఇచ్చిన అవకాశం మాత్రమే. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్ ప్రభుజీ. ఇక్కడ ఈ పాయింట్ లో ఇక్కడ మనం ఈ అధ్యాయం, ఈ శ్లోకం, ఈ ముగింపులో, ఇది ఆల్మోస్ట్ ఇది ముగింపు, పురుషోత్తమ యోగానికి ఇది ముగింపు శ్లోకం ఇది. యో మామేవ సమ్మూఢో యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సర్వభావేన భారత అన్నాడు. సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. 4 పదాలు, 4 సమాసాలు ఏమున్నాయి? యో మామేవ సమ్మూఢో, ఎవడైతే వితౌట్ ఎనీ డౌట్ తో ఉంటాడో, ఎవరి పట్ల వాని పట్ల వాని కాదు, ఇవన్నీ మనం పక్క పెడదాం. ఇక్కడ కేవలం కృష్ణుని సెంటర్ చేయాల్సిందే. కృష్ణుని మీద ఏ మాత్రం డౌట్ ఉండదు. అవునట ఆయన అక్కడ చేసిండట, ఆయన ఇక్కడ, అవన్నీ కాదు. అవన్నీ నీకు అర్థం కానప్పుడు వాడికి కేవలము అవి వాడుకోనికే కదా తీసినది అంటున్నా. ఎస్, జానాతి పురుషోత్తమం, పురుషోత్తమునిగా ఎరిగినవాడు, సర్వం ఎరిగినవాడని ఆయన సర్టిఫికెట్ ఇస్తూ, ఆ సర్టిఫికెట్ ఇచ్చిన వాడట వాడికి మాత్రమే భక్తియుక్త సేవ చేసే అవకాశము లభిస్తుంది. అంటే మీరు భక్తియుక్త సేవలో ఉన్నారు అంటే మీరు నిజంగా ధన్యజీవులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. ఎన్ని మోర్ మీరు ఇంకెవరైనా మనం యాడ్ చేస్తారా దీనికి? హరే కృష్ణ. టైం కూడా దగ్గరకు వచ్చినట్టుంది, అయింది. మాతాజీ ప్రభుస్ ఎవరైనా ఏమైనా సందేహాలున్నా, కామెంట్ ఉన్నా దయచేసి చేస్తే నేర్చుకోవడానికి అవకాశం నాకు ఇవ్వండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోపణ. దండోపణ. మాతాజీ పెట్టినట్టు ఆథెంటిక్ గుర్తుపెట్టుకోండి అన్నారు. సో ఎలా రిలేట్ చేద్దాం ఆథెంటిక్ ప్రభుజీ? అథెంటిక్ గురించి. ఎస్, అథెంటిక్ ఇక్కడ అంటే సర్వభావేన సర్వభావేన అనేది అథెంటిక్. ఆయన మామూలు వాడు కాదు. ఈజ్ ఓన్లీ ది పర్ఫెక్ట్, ఈజ్ ఓన్లీ ది సేవరస్. సర్వేశ్వరుడు అనేవాడు ఒక్కడు మాత్రమే నన్ను సేవ్ చేయగలడు. కృష్ణుడు రక్షించడానికి ఉన్నప్పుడు మనను శిక్షించేవాడు ఇంకొకడు ఉండడు. కానీ కృష్ణుడే శిక్షించడానికి సిద్ధపడితే మనం రక్షించేవాడు కూడా ఎవరు ఉండరు. దిస్ ఇస్ అథెంటిసిటీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం ప్రభుజీ. మానవుడు ఎవరైతే భక్తియుక్త సేవలో ఉన్నారో వాడు వేద విజ్ఞానం ఎరిగిన వాడుగా అని కూడా చెప్పారు ప్రభుజీ. అంటే సర్వమంటే కదా, సర్వవిత్. వేద విజ్ఞానం భక్తియుక్త సేవలో ఉన్నంత మాత్రం చేత వేదాన్ని కూడా చదివిన వాడు అవుతారని కూడా ఇక్కడ చెప్పబడింది. వేదాలు చదవక్కర్లేదు, భక్తియుక్త సేవలో ఉంటేనే నీకు వేదాలు తెలిసినట్టు అని. సర్వ వేదాల సారం ఏమిటి? కృష్ణుడు పరమోన్నతుడు అని చెప్పేదే వేదాల సారం. అదే కృష్ణుడే సర్వోన్నతుడు అని చెప్పే వేదాల సారమైనప్పుడు నీవు కృష్ణుడే సర్వం అంటున్నావు గనుక ఇంకా నీ వేదం వల్ల ఎందుకు? ఇంకా అది ఆ సంస్కృతం గోల నీకు అవసరం లేదు అని స్వామి ఎగ్జామ్షన్ ఇస్తుంది మనకు. అంటే వాళ్ళు చేసుకోవాలి తప్పని చెప్పడం కాదు, నీకు సంస్కృతం రాదని ఏడవకు. నువ్వు వేదాలు చదవక్కర్లేదు, ఒక్క భక్తి యొక్క సేవ మాత్రమే ఫలితం నీకు వస్తుంది అక్కర్లేదు అన్నాడు. అందే చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ శ్రీరంగం దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు అందరినీ హరిబోల్ హరిబోల్ అని చెప్తూ భగవద్గీత చదవండి అని చెప్తుంటాడు. చెప్తుంటే అక్కడ ఒక మహాప్రభు దగ్గర ఒక ఇల్లిటరేట్ అంటే చదువురా అని అతను నిలబడి ఉన్నాడట.
మహాప్రభు అందరికీ బుక్స్ వితరణ కదా, ఆ వితరణ చేస్తున్నప్పుడు ఆయనకు బుక్ ఇచ్చేస్తే అక్కడ ఉన్న బ్రాహ్మణులు మీరన్న వేదాలు చదివే బ్రాహ్మణులు కూడా ఆ యొక్క మండలి, ఆ విద్వత్ మండలి ఉంది పక్కకు, వాళ్ళందరూ గల్లుమని నవ్విరట. ఎందుకు? మహాప్రభు భగవద్గీత చదవండి అని ఎంకరేజ్ చేస్తూ ఇచ్చిన భగవద్గీతను చేతులు పట్టుకున్న ఈ నిరక్షరాస్యుని చూసి ఇక వీడు చదువుతాడు భగవద్గీత అని వాళ్ళు నవ్విండ్రు. నవ్వినప్పుడు సరేలే మహాప్రభు ఇట్లా చూసేలోగా ఈయన ఏడుస్తున్నాడట, ఈ ఇల్లిటరేట్ అతను. ఏంటి? భగవద్గీతను ఇట్లా చేతిలో పట్టుకొని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని దగ్గర తీసి, వాళ్ళు నవ్వినందుకు ఏమైనా ఇన్సల్ట్ అయ్యి ఏడుస్తున్నావా, అవమానపడి ఏడుస్తున్నావా అని అంటే, అది కాదు ప్రభు, నాకు ఎలాగో చదువురాదు కాదు కానీ గీన చూడు, గింత పెద్ద ఆయన అంటావు, ఇంత పెద్ద ఆయననేమో. హరే కృష్ణ. రథము నడుపుతున్నాడు, రథసారథి అయ్యిండు అంటాడు ప్రభు. ఆయన ఎవరికండి? అర్జునుడు రాజు కడిగిన రథం నడుపుతున్నాడు. అయ్యో బంటొత్తుగా పని చేస్తున్నాడు, గంత దయామరుడా, కరుణాసాగరుడా, ఆ కరుణాసాగరానికి నాకు ఏడుపు వస్తుంది ప్రభు అని అన్నాడట. అని ఏడుస్తుంటే మహాప్రభు ఆలింగనం చేసుకుని, నివ్వురా భక్తి అంటే అని. ఇది భక్తి అంటే. సర్వభావేన భారత. ఇంకా వేదం ఎందుకండి? ఆ వేదం నేర్చుకున్న వాడికి మనం 11.55లో నిర్వైరహ అన్నమొక సర్వభూతేషు, ప్రతి జీవి పట్ల మనము శత్రుత్వం లేకుండా ఉండాలి అన్నాము. ఇక్కడ ఈ చిన్న మానవుడు అంటే చదువు రానివాడని ఆయన ఎందుకు కించపరుస్తున్నారు వాళ్ళు? అహంకారం కాదంటారు, అది అహంకారం కూడాను. అజ్ఞానం అయితే పర్వాలేదు, అహంకారం ఎక్కువైతే ఇలాంటి తప్పుదోళ్ళు వస్తాయి. అజ్ఞానం ఏంటంటే నీకు తెలియకపోవడం, నీకు అడ్రస్ తెలియకపోవడం మంచిదే. వీనికి తెలియదని నువ్వు హేళన చేయడం ఎందుకు? వీలైతే సాయం చేయి, లేకపోతే ఊరుకో, నో ప్రాబ్లం. కానీ హేళన చేస్తే ఆ మనస్సులో ఉన్న పరమాత్మ బాధపడతాడు కదా. ఒరే వీనికి నేను మైండ్ ఇచ్చి పొరపాటు చేశానా, మైండ్ వీనికి ఇవ్వకుంటే బాగుండేది కదా అని అనుకునే రోజులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అనుకున్నడానికి ఏమైతుంది? నోరు మూగబోతుంది, కళ్ళు రెప్పలు పడిపోతాయి, చేతులు లేవవు, కాళ్ళు పడిపోతాయి. ఇవన్నీ మన చేతుల్లో లేవు. దయచేసి ఇంతకు ముందు కూడా మనము నేర్చుకున్నాం ఏంటి? ఆల్ ఇంద్రియాల్లో ఉన్న శక్తి, ఎనర్జీ, ఆత్మ ఇదంతా ఎవరిది? పరమాత్మ ఇచ్చింది అనేది. వేదం నేర్చిన వాడికి తెలియకపోవడము అజ్ఞానం కాదంటారా? అజ్ఞానమే ప్రభుజీ. అహంకారం. అజ్ఞానం అంటే తనకు తెలిసిందే బాగా ఉన్నదనుకోవడం తప్పే కాదు, అపరాధము అంటారు దాన్ని. జీవుల పట్ల నీవు అసభ్యంగా ప్రవర్తించడము అది అపరాధం కిందికే. కనుక ఇక్కడ సర్వభావేన అనే పదానికి మనం అర్థంగా చూసుకోవచ్చు. అలా ఇంకెవరైనా మనం యాడ్ చేస్తారా మాతాని? యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. సర్వభావేన భారత అనే పదాన్ని ఎంత మర్యాదగా భారత ఓ అర్జున అని చెబుతూ, నాయనా విను, నన్ను చేరినవాడు నాకు తెలియాలంటే ఈ భక్తియుక్త సేవ నీకు ఒక వరము. భక్తియుక్తలు మనం నేర్చుకునేది ఏంది? ఇంతకు ముందేమో నా ధామానికి వస్తామని చెప్పాడు, ఇక్కడ కాదు. ఇక్కడ ధామం చెప్పకుండా డైరెక్ట్ గా నీకు భక్తి అవుతుంది అన్నాడు. భక్తి ఎందుకంటే నాకు ఆయన వస్తే సరిపోతుంది కదా, ఆయన ఆటోమేటిక్గా వస్తాడు అని చెప్పాడు. భక్తుని దగ్గరికి వచ్చి నేను కూర్చుంటాను అని అన్నాడు. హరే కృష్ణ. సో మనం సంపాదించుకోవాలి. ఆ యోగ్యం మనం సంపాదించుకున్నాము కొంచెము. ప్రభుపాదుల వాళ్ళ కరుణ, ఆయన కృపతోని మనకు వస్తుంది కనుక దయచేసి దీన్ని
విడనాడకుండా తప్పుదారి పట్టకుండా ఉంటారని ఆశిస్తూ ఉండాలని కోరుతూ సెలవు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరైనా హట్టు చేసి ఉంటే ఈ మాటల్లో కానీ, నేను ఉద్దేశం అంతా నేను భావం చెప్పాలన్న ఉద్దేశంలో మాటలు మాట్లాడినే తప్ప ఎవరిని అనుసరించనే కావు, ఎవరిని కించపరచాలనే కావు. దయచేసి అలా జరిగితే క్షమిస్తారని ఆశిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు.